బలం ఉంది. సంతోషమే నీతో నా మాధుర్యమే. అందరూ కుడి చేతులు పైకెత్తి నిర్మాణంతో ప్రార్థన. ప్రేమ స్వరూపి దయా వాత్సల్యత గల దేవ, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమైన ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. వారి జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని మీకు వందనాలు చెల్లిస్తున్న స్వామి తండ్రి. పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్న బిడ్డకు మీరు ఇచ్చిన కృప కోసం స్తోత్రం. ఆశీర్వదించి బలపరచుమని వేడుకుంటున్నాం. కుటుంబ సభ్యులందరికీ మేలు చేయండి. ధన్యులుగా భాగ్యవంతులుగా నీ సన్నిధిలో నిలిచి ఉండే కృపనివ్వండి. ఘనమైన కార్యాల కుటుంబాన్ని జరిగించండి. కూడి వచ్చిన వాళ్ళందరూ మీ చేతులు సమర్పిస్తున్నాయి దేవా. ప్రతి వారిని మీరు భాగ్యవంతులుగా మార్చండి, ధన్యులుగా మార్చండి. నీ రక్త ప్రోక్షణ ద్వారా వారికి రక్షణ ప్రసాదించండి. నీ త్రోవల వారిని నడిపించండి స్వామి. నీ యందు భయభక్తులు కలిగి వారు బ్రతకాలి ప్రభువా. నీ ప్రజలందరికీ మేలే కలగాలి స్వామి. నీ ప్రజలందరికీ మంచి జరగాలి స్వామి. నీ ప్రజలందరికీ కృపాక్షేమాలు వెంబడించాలి స్వామి. అలాంటి ఘనమైన కార్యాలు రాత్రి మీరు జరిగించమని వేడుకుంటున్నాం స్వామి. ప్రతి కుటుంబానికి మీ కృపా వాక్యానికి అప్పగిస్తున్నాయి. ఆశీర్వదించి దీవించి మహిమను పొందుకోమని కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కూడి పరిశుద్ధులకును ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సదాకాలం తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు అలాగే కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ. ఒక్క 5 నిమిషాలు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి.
చిత్తానుసరమైన త్రోవలు నడిపించి భాగ్యవంతులుగా ఆశీర్వదించబడిన వాడిని మార్చి మహిమను యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తీసినా పంపించాలి.